గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి కేవలం శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోందమ్మా. శుక్రగ్రహం వల్ల అవసరాలకు ధనం అందుతుంది, ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. మొహమాటం వల్ల ధనం వృధా కాకుండా ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో శ్రద్ధ వహించండి, మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధైర్యంగా ధర్మబద్ధంగా మీ కృషిని కొనసాగించండి. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో మంచి జరుగుతుంది. తెలియని వారిని నమ్మి మోసపోవద్దు. ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు. ఈర్ష్యాపరులు కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ చాకచక్యంగా తెలివిగా వ్యవహరించండి. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. వృత్తిలో నైపుణ్యం లభిస్తుంది. శ్రమ అధికమైన ఫలితం బాగుంటుంది. లక్ష్యం సిద్ధించేంత వరకు ఓర్పుతో పనిచేస్తూనే ఉండాలి. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది. అవసరాన్ని బట్టి మిత్రుల సహాయ సహకారాలు తీసుకోండి. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకొని పనిచేయాలి. అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? సింహరాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం మంచిది. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం? ఈశ్వర దర్శనం శుభప్రదం. సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా? నవధాన్యం అగ్నికి సమర్పించండి.